అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? గండ్రకోట సూర్యనారాయణ శర్మ గారు రచించిన 'అతడు మా నాన్న' అనే కథను విందామా? ప్రభు, నాకు అర్జెంటుగా 5,00,000 కావాలి. పంపుతావా? అని అమ్మ అడగడంతో నాకు ఆశ్చర్యమేసింది. ఇప్పుడంత డబ్బెందుకమ్మా? అడిగాను. కారణం చెప్పి తీరాలా? సూటిగా అడిగేసరికి నేను నీళ్లు నమ్మనాల్సి వచ్చింది. కాదమ్మా అంటూ ఏదో చెప్పబోయాను. నా ప్రశ్నకు అమ్మ నొచ్చుకుంటుందని నాకు తెలుసు. కానీ వెనుక నుంచి గీత చేస్తున్న సైగలను నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదక్కడ. కొంచెం సేపు మౌనం రాజ్యం చేసిందక్కడ. ఇక ఊరుకుంటే లాభం లేదనుకుంటూ, ఉన్నట్లుండి 5,00,000 రూపాయలు ఖర్చు పెట్టేంత అవసరం ఏమొచ్చిందని, ఇచ్చే ముందు ఎందుకో ఏమిటో తెలుసుకోండి అంది గీత గట్టిగా, అవతల సుమతికి వినబడేటట్లుగా. అదే అమ్మా, నీకు ఏమవసరం వచ్చిందో ఏమిటో అని గీత అంటుందంతే. గీత మాటలకు తను ఏమనుకుంటుందోనని భయపడుతూనే సర్ది చెప్పబోయాను. నేను ఆ మాటలు అనటం ఆలస్యం. అట్నుంచి అమ్మ ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది. దాంతో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నేను మాట్లాడుతూనే ఉన్నానుగా, మధ్యలో నువ్వెందుకు కల్పించుకున్నావు? విసుగ్గా అన్నాను గీతతో. అయ్యో, నేనేమన్నానండి? అంత అవసరం ఏమొచ్చిందో చెప్పమన్నాను. అదీ తప్పే. ఆ మాత్రానికి ఆవిడ అంత కోపం తెచ్చుకోవాలా? అయినా ఆవిడ అడిగింది 5,000 10,000 కాదు, అక్షరాల 5,00,000 రూపాయలు. ఉన్నట్లుండి తెమ్మంటే మీరు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు? ఏదో దోషిని నిలదీసినట్లు సంజాయిషి అడగటమేమీ బాగలేదు. అలా అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది. అమ్మ సంగతి నీకు తెలుసు కదా. ఒకరితో మాట పడదు. మధ్యలో నువ్వు మాట్లాడకుండా ఉండాల్సింది. మహానుభావా, మీకో దండం, మీ అమ్మగారికో దండం. డబ్బిచ్చేది మీరు, తీసుకునేది ఆవిడ. మధ్యలో నాదేముంది? బయటిదాన్ని. సరేనా? ఇంకెప్పుడు నేను మీ మధ్యకి రాను అని 2 చేతులు జోడించి దండం పెడుతూ విసవిస తమ బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. నాకేం చేయాలో పాలుపోలేదు. మా అమ్మకు ఏకైక వారసుణ్ణి నేను. సాఫ్ట్వేర్ ఉద్యోగినైన నేను నా ఉద్యోగ ధర్మంలో భాగంగా ప్రస్తుతం బెంగుళూరులో పనిచేస్తున్నాను. నాన్న కట్టించిన సొంత ఇల్లు తెనాలిలో ఉండటంతో అమ్మ అక్కడే ఉండిపోయింది. పోతూ పోతూ నాన్న ఆ ఇంటిని అమ్మ పేరున రాసి వెళ్ళిపోయాడు. తన భర్త తిరుగాడిన ఆ ఇంట్లోనే తన శేష జీవితం సాగిపోవాలని అమ్మ కోరిక. అందుకే ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తూ అక్కడే తను కాలం వెలబుచ్చుతుంది. నాతో వచ్చి ఉండమని నేనెంత బ్రతిమాలాలినా ససేమిరా అంది. మా ఇల్లు తెనాలిలో ఉంది. అది 2 వాటల చిన్న పెంకిటిల్లు. ఒక వాట అద్దెకిచ్చి ఒక వాటలో అమ్మ ఉంటుంది. నాన్న పెన్షను, తనకి స్కూల్లో వచ్చే జీతము కాక ఇంటి అద్దె కూడా వస్తూ ఉండటంతో అమ్మకు హాయిగా గడిచిపోతుంది. అయినా నేను నెల నెల అమ్మ అకౌంట్లో ఎంతో కొంత డబ్బు జమ చేస్తూ వచ్చాను. తనకు డబ్బు అవసరం లేదని అమ్మ చెప్పినా నేను నా సంతృప్తి కోసం డబ్బు పంపేవాణ్ణి. నేను అమ్మకి డబ్బు పంపుతున్నప్పుడల్లా, అత్తయ్యగారికి ఎందుకు ప్రతి నెల డబ్బు పంపుతారు? ఆవిడ ఒక్కతికి ఏం ఖర్చులుంటాయక్కడ? ఆవిడేమీ అడగట్లేదు కదా, ఎందుకు డబ్బు పంపుతారు అని పోరుతుండేది గీత. అయినా తన మాటలు పట్టించుకునేవాణ్ణి కాదు. అది నా బాధ్యతగా భావించానే తప్ప ఎందుకు పంపాలి అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు మొదటిసారి నోరు తెరిచి డబ్బు కావాలని అడిగింది. అదేమీ చిన్న మొత్తం కాకపోయినా ఆ డబ్బు సర్దటం నాకు పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే మా కంపెనీ నాకు 7 అంకెల జీతంతో పాటు కారు, క్వార్టర్స్ లాంటి అన్ని సదుపాయాలు సమకూర్చింది. నిజానికి ఇప్పుడంత డబ్బెందుకు అని నేను అడిగేవాణ్ణి కాదు. కానీ ఎన్నో రోజులుగా డబ్బెందుకు పంపటం అంటూ అనుక్షణం పోరు పెడుతున్న గీత మాటలు నా మెదడులో ఏ మూలనో పేరుకుపోయి అసంకల్పితంగా ఇప్పుడు బయటికొచ్చేశాయనుకుంటా. అమ్మకి కోపం వచ్చి ఫోన్ కట్ చేసిందని అర్థమయ్యాక ఇక నాకు నిద్ర పట్టలేదు. నాన్న పోయినప్పటి నుంచి అమ్మే అన్నీ అయి నన్ను పెంచి పెద్ద చేసింది. నాన్న చేసే ఉద్యోగం తనకు రావటంతో ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరో పక్క నా ఆలన పాలన ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. ఏ లోపము రాకుండా ఎంతో గారాబంగా నన్ను పెంచి పెద్ద చేసింది. అమ్మ ఎంతో క్రమశిక్షణతో నన్ను పెంచటమే నేటి నా ఈ స్థాయికి కారణమనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ తర్వాత నాకు పెళ్లి చేసి తన బాధ్యత నెరవేర్చుకుంది. ఇంత చేసిన అమ్మకి అడగ్గానే డబ్బు ఇవ్వకపోగా ఎందుకు అని సంజాయిషి అడిగినందుకు నన్ను నేనే నిందించుకున్నాను. ఇక ఆ రాత్రి నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. అయినా 5,00,000 రూపాయలు ఏం చేసుకుంటుంది?
ఏదైనా గుడి కట్టడానికి చందా ఇస్తుందో, లేకపోతే ఏదైనా అనాథాశ్రానికి విరాళం ఇస్తుందో, ఉన్నట్లుండి అంత డబ్బెందుకు అడిగింది? ఏదో పెద్ద అవసరమే లేకుంటే అమ్మ నోరు తెరిచి అడిగేది కాదని నాకు తెలుసు. అందుకే నేనే పర్సనల్‌గా వెళ్ళి 5,00,000 అమ్మ చేతికి ఇద్దామని నిర్ణయించుకున్నాను. కానీ ఆఫీస్ పని ఒత్తిడిలో పడి కాస్త ఆలస్యం చేశాను. ఈలోగా శ్యామ్ గాడి నుంచి వచ్చింది ఫోన్. "ఏరా మీరు ఇల్లు తాకట్టు పెట్టారట? అంత డబ్బవసరం ఏమొచ్చింది నీకు?" అన్న శ్యామ్ మాటలకు నా బుర్ర తిరిగిపోయింది. "ఏం మాట్లాడుతున్నావురా? మేమేమిటి? ఇల్లు తాకట్టు పెట్టడం ఏమిటి?" అన్నాను. "అదేంట్రా నీకు తెలియనట్లే మాట్లాడుతున్నావు? మీ ఇల్లు ఆ బ్రోకర్ పాపారావు దగ్గర తాకట్టు పెట్టి మీ అమ్మ 10,00,000 తీసుకున్నారట. నాకు ఇప్పుడే తెలిసింది." నేనేమీ మాట్లాడలేకపోయాను. నాతో ఒక్క మాటైనా చెప్పకుండా అమ్మ ఇల్లు తాకట్టు పెట్టటమేమిటి అనుకున్నాను. నేను డబ్బు పంపలేదని అమ్మ ఈ పని చేసిందా? అసలు సంగతేంటో కనుక్కుందామని అమ్మకి ఫోన్ చేశాను. కాల్ కలవకపోవటంతో మళ్ళీ శ్యామ్‌కి ఫోన్ చేశాను. "అరేయ్! అమ్మ ఫోన్ కలవటం లేదు. ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడమని చెప్తావా?" అంటూ. శ్యామ్ సరేనన్నాడు. మరో 10 నిమిషాల తర్వాత వాడి నుంచి ఫోన్. "ప్రభూ, మీ ఇంటికి తాళం వేసి ఉందిరా. అద్దెకున్న వాళ్ళని అడిగాను. వాళ్ళు అమ్మ గుంటూరు వెళ్ళిందని చెప్పారు" అంటూ. మళ్ళీ మళ్ళీ అమ్మ ఫోన్‌కి ట్రై చేసి కలవకపోవటంతో నాకెందుకో గాబరా పుట్టింది. అందుకే మర్నాడు సాయంత్రం 6:30కి బెంగుళూరులో ఫ్లైట్ ఎక్కాను. విజయవాడలో దిగాను. అమ్మకి ఫోన్ చేశాను. అదృష్టవశాత్తు కాల్ కలిసింది. వెంటనే నేను తెనాలి వస్తున్నట్టు చెప్పాను. అది విని అమ్మ, "నేనిప్పుడు తెనాలిలో లేను నాన్నా. గుంటూరులో ఉన్నాను. నువ్వో పని చెయ్యి. రజని అక్క ఇంటికి వచ్చేసేయ్" అంది. రజని మా పెద్దనాన్న కూతురు. గుంటూరులో ఉంటుంది. బావకి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం. ఇంట్లో అడుగుపెట్టేసరికి అక్క ఎదురొచ్చి, "రారా, పిన్ని చెప్పింది నువ్వొస్తున్నావని. తను ఇందాకే ఆస్పత్రికి వెళ్ళింది. నువ్వు స్నానం చేసి ఫ్రెష్ అవ్వు. ఈలోగా తనొచ్చేస్తుందిలే" అంది. ఆ మాట వినగానే నేను కంగారు పడి, "ఆస్పత్రికా? ఎందుకు? ఏమైంది అమ్మకి?" అని అడిగాను. "పిన్నికి ఏమీ కాలేదు లేరా, గాబరా పడకు. తెలిసిన వాళ్ళకి ఎవరికో ఆరోగ్యం బాగాలేకపోతే తనే ఇక్కడే గవర్నమెంట్ ఆస్పత్రిలో చేర్పించిందంట." "తెలిసిన వాళ్ళా? ఎవరక్కా?" "ఏమోరా, నాకు సరిగ్గా తెలియదు. ఒక్కసారైనా పిన్నితో నేను ఆస్పత్రికి వెళ్దామనుకున్నాను. కానీ ఎక్కడ? ఈ మధ్య ఒక స్కూల్ టీచర్‌గా చేరాను. దాంతో ఇక ఆస్పత్రికి వెళ్ళటానికి కుదిరితేనా? సరేలే, నేనొచ్చాగా. అదంతా నేను చూసుకుంటానులే" అన్నాను. "తొందరగా ఫ్రెష్ అయ్యి వచ్చెయ్. ఎప్పుడు తిన్నావో ఏమిటో? వంట రెడీ ఉంది. ఇదిగో క్షణాల్లో వస్తా" అంటూ బాత్రూంలోకి వెళ్ళబోతుండగా వెనుక నుంచి, "ఆ! గుర్తొచ్చిందిరా. పిన్ని హాస్పిటల్‌లో చేర్పించింది ఎవరో శంకరన్నట. నీకు తెలిసే ఉండొచ్చు" అన్న అక్క మాటలు వినిపించి ఆశ్చర్యపోయాను. శంకరం. ఈ పేరు నా చిన్నప్పటి నుంచి నా చెవుల్లో మారు మ్రోగుతూనే ఉంది. నా ఊహ తెలిసేసరికి నాన్న చనిపోవటంతో ఇక నాకు అమ్మే లోకమైంది. అమ్మ డ్యూటీకి వెళ్తూ వెళ్తూ నన్ను మా స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళేది. అయితే మాకేమీ స్వంత వెహికల్ ఉండేది కాదు. ఉదయాన్నే మేం బయలుదేరే సమయానికి శంకరం తన రిక్షాతో మా ఇంటి ముందు రెడీగా ఉండేవాడు. సాయంత్రం నా స్కూల్ అయిపోయే టైంకి మళ్ళీ స్కూల్ దగ్గర ప్రత్యక్షమయ్యేవాడు. నన్ను ఇంటికి తెచ్చి నాతోనే ఉండి నన్ను ఏవేవో ఆటలు ఆడించేవాడు. తర్వాత మళ్ళీ వెళ్ళి అమ్మని ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకొచ్చేవాడు. సెలవు రోజుల్లో కూడా మేమెక్కడికన్నా వెళ్ళాలంటే ముందే అమ్మ చెప్పి ఉంచేదేమో. సరిగ్గా ఆ టైం కల్లా మా ఇంటి ముందుండేవాడు. అప్పట్లో నాకు తెలియదు గానీ ఇప్పుడు తలుచుకుంటుంటే అమ్మని చూడగానే వాడి ముఖంలో ఏదో తెలియని ఒక ఆనందం కనిపించేదని నాకు అనిపిస్తుంది. అప్పట్లో వాడిని చూడగానే నాకు చాలా సంతోషంగా ఉండేది. అయితే నాకు వయసు వచ్చే కొద్దీ వాడు మా వస్తుంటే నాకు చిరాకుగా అనిపించటం మొదలుపెట్టసాగింది. నేనొకరోజు వాడిని ఒరేయ్ అని పిలిచాను. వెంటనే అమ్మ నన్ను దగ్గరగా తీసుకొని, "తప్పు నాన్నా, శంకర్ నీకన్నా పెద్దవాడు కదా, అలా పిలవచ్చా?" అంటూ సున్నితంగా మందలించింది. ప్రతిరోజు శంకరం నన్ను స్కూల్ దగ్గర దింపటం, తిరిగి ఇంటికి తీసుకెళ్ళటం, అమ్మ వచ్చేదాకా నన్ను ఆడించటం, మేము ఎప్పుడు ఎక్కడికెళ్ళాలన్నా అతని గాడి రిక్షాలోనే వెళ్ళటం చూశాక మా స్కూల్లో అందరూ మాట్లాడుకోవటం అదొక పెద్ద టాపిక్ అయిపోయింది. ఒక పేరెంట్ టీచర్ మీటింగ్‌కి అమ్మ వెనకే వాడు కూడా వచ్చి ఓ పక్కన నిలబడ్డాడు. అది చూసి మా క్లాస్‌మేట్ ఒకడు నాతో డైరెక్ట్‌గా, "మా అమ్మతో మా నాన్న వచ్చాడు. మీ అమ్మతో ఆ రిక్షావాడు వచ్చాటేంట్రా? కొంపదీసి వాడే మీ నాన్న ఏమిటి?" అంటూ వెకిలిగా నవ్వేసరికి నాకు ఒళ్ళు మండిపోయి వాణ్ణి కింద పడేసి కుమ్మేశాను. అది పెద్ద గొడవై ప్రిన్సిపల్ దాకా కంప్లెయింట్ వెళ్ళటం,
ఆయన నాకు వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. అప్పటినుంచి మా అమ్మని ఎవడు అలా కామెంట్ చేయడానికి కారణమైన శంకరం గాడిని చూస్తే ఒళ్ళు కంపరమెత్తటం మొదలుపెట్టింది. అసలెవడు వీడు? ప్రతిరోజు మా ఇంటికెందుకొస్తాడు? నిప్పులాంటి మా అమ్మ వీడి మూలంగా మాట పడవలసి వచ్చింది కదా! ఊర్లో ఇక రిక్షాలే లేనట్లు అమ్మ అన్నింటికి వాణ్ణే ఎందుకు పిలుస్తుంది? అన్నీ జవాబులేని ప్రశ్నలే. ఇక ఉండబట్టలేక ఒకరోజు డైరెక్ట్‌గా అమ్మని అడిగేశాను. అసలు వాడెవడు మన ఇంటి చుట్టూ తిరగటానికి? మనకేమైనా చుట్టమా పక్కమా అంటూ. అంతే ఆ రోజు అమ్మ ఉగ్రావతారాన్నే చూశాను. నా మీద అమ్మ విరుచుకుపడింది. అమ్మకు అంత కోపం ఎందుకొచ్చిందనేది అప్పుడే కాదు, ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం. ఆఫ్టర్ ఆల్ ఒక రిక్షావాడికి అంత చనువివ్వటానికి కారణమేమిటో నాకు తెలియలేదు. నాకు తెలిసి మా అమ్మ నా మీద చెయ్యి చేసుకోవటం అదే మొదలు. అఫ్‌కోర్స్ అదే చివరిసారి కూడా. కానీ అది ఆ శంకరం గాడి కారణంగానే అవటంతో నాకు వాడి మీద ద్వేషం పెరిగిపోసాగింది. ఆ తర్వాత అమ్మతో చాలా సార్లు బయటికి బయలుదేరినా, నేను ఆ శంకరం గాడి రిక్షాను చూసేసరికి, "నేను రాను. నువ్వెళ్ళిరా అమ్మా" అనేవాడిని. అప్పుడప్పుడు మేమెక్కడికన్నా వెళ్ళాలనుకొని, "ఆటోలో వెళ్దామమ్మా" అని నేనంటే, "ఎందుకు నాన్నా డబ్బులు దండగా. మన శంకరం రిక్షా అయితే తక్కువలో వచ్చేస్తుంది కదా" అనేది. నేను సమాధానం చెప్పేవాడిని కాదిక. రిక్షాలో నేను రానంటే అమ్మ ఆ శంకరం గాడి బీదతనాన్ని వర్ణించి, వాడి రిక్షా ఎక్కితే వాడికి సాయం చేసినట్లవుతుందని చెప్పేది. అప్పటిదాకా నాతో ఎంతో నవ్వుతూ, ప్రేమగా మాట్లాడుతూ ఉండే అమ్మ, ఆ శంకరం గాడు కనిపిస్తే చాలు నన్ను వదిలేసి వెళ్ళి వాడితో నవ్వుతూ, మాట్లాడుతూ కూర్చునేది. నిజం చెప్పొద్దు, నాకు ఆ సమయం కోపం నాశనానికి అంటేది. వాడి మీద పడి రక్కాలని అనిపించేది. ఒక్కో రోజు వాడు, వాడి పెళ్ళాము వచ్చి మా ఇంట్లోనే మెక్కి వెళ్ళేవాళ్ళు. ఆ రోజు నాకు తిండి సహించేది కాదు. 6వ తరగతి నుంచి అమ్మ నన్ను కోరుకొండ సైనిక్ స్కూల్‌లో వేసింది. ఆ రెసిడెన్షియల్ స్కూల్‌లో చేరాక మా ఇంటి వాతావరణం నుంచి దూరమైనందుకు బాధగా ఉన్నా, ఆ శంకరం గాడిని చూసే బాధ తప్పినందుకు ఎంతో ఆనందం కలిగిందనే చెప్పాలి. అందుకే చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాను. నెలకోసారి అమ్మ వచ్చేది. క్రమంగా నేను ఆ శంకరం గాడి గొడవ మర్చిపోయాను. అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని పొందగలిగాను. అక్కడ చదువయిపోయాక హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేయటము, ఉద్యోగం రావటము, పెళ్లి జరగటము అన్నీ వరుసపెట్టి అయిపోయాయి. ఈ గొడవలో పడి ఆ శంకరం గాడిని పూర్తిగా మర్చిపోయాను. కానీ ఇప్పుడు ఏదో పాత గాయం రేపినట్లు అక్క ఆ శంకరం గాడి పేరు చెప్పేసరికి నాకు మనసంతా వికలమైపోయింది. ఏ అర్ధరాత్రో గాని నిద్రదేవత నన్ను కరుణించలేదు. ఆస్పత్రి నుంచి అమ్మ ఎప్పుడొచ్చిందో కూడా తెలియదు. పొద్దున లేచాక అమ్మతో మాట్లాడదాంలే అనుకున్నాను. నాకు నేను లేచేసరికి అమ్మ ఆస్పత్రికి వెళ్ళిపోయిందని అక్క చెప్పేసరికి దిగ్భ్రాంతికి లోనయ్యాను. నేనేదో అనబోతుండగా అక్క నాతో, "ఒరేయ్ ప్రభూ! ఆ శంకరం గారికి ఈరోజు సర్జరీ ఉందంట. అందుకే పిన్ని తొందరగా వెళ్ళిపోయింది. నువ్వు లేచాక ఒకసారి తెనాలి వెళ్ళి ఇంట్లో బీరువాలోంచి కొన్ని చీరలు తీసుకురమ్మని చెప్పమంది. మొన్న ఆస్పత్రికి వచ్చే తొందరలో తెచ్చుకోలేదట. వెళ్ళి తొందరగా భోజనం టైం కల్లా వచ్చేసేయ్. ఆ! వెళ్ళేటప్పుడు ఇంటి తాళాలు తీసుకెళ్ళటం మర్చిపోకురోయ్" అని చెప్పింది. అంత దూరం నుంచి నేను పడి పడి వస్తే అమ్మ నన్ను కనీసం పలకరించనైనా పలకరించకపోవటం, దానికి ఆ శంకరం గాడే కారణం కావటం చాలా బాధగా అనిపించింది. ఒక రిక్షావాడి పాటి కూడా నేను చేయలేదా అనిపించింది. నా మనసు చివుక్కుమంది. అయినా నాలో మెదిలే భావాలు అక్కకు తెలియకుండా మేనేజ్ చేసి తెనాలికి బయలుదేరాను. నేను వస్తున్నానని తెలిసి శ్యామ్ రైల్వే స్టేషన్‌కి వచ్చాడు. వాడి బైక్ మీద తన ఇంటికి తీసుకెళ్ళాడు. ముందే చెప్పించాడో ఏమో వాడి భార్య రుచికరమైన భోజనం తయారు చేసి సిద్ధంగా ఉంది. నేను వద్దన్నా ఇద్దరూ వినకుండా కొసరి కొసరి మరీ తినిపించారు. వారిద్దరి ఆతిథ్యంలోని మాధుర్యానికి నేను ఎంతగానో పొంగిపోయాను. ఆ సంతోషంలో నా తాత్కాలికమైన బాధను మరిచిపోయాను. తర్వాత వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకొని మా ఇంటికి వెళ్ళాను. అమ్మ చెప్పినట్లుగా చీరలు తీయటం కోసం బీరువా తెరిచాను. కాస్త మంచి చీరల్ని ఒక్కొక్కటిని తీసి పక్కనున్న మంచం మీద పెట్టసాగాను. ఆ చీరలు తీస్తుంటే వాటి కింద ఏవో 4, 5 బుక్స్ కనిపించాయి. అవేమిటా అనుకుంటూ వాటిని బయటకు తీశాను. తీరా చూస్తే అవి డైరీలు. ఎన్నాళ్ల క్రితమో అన్నట్లుగా అవి చాలా పాతబడిపోయి ఉన్నాయి. వాటిని రాసింది మా నాన్న అని తెలుసుకుని నా గుండె వేగంగా కొట్టుకోసాగింది.
ఆ డైరీలని అమ్మ నాన్న జ్ఞాపకంగా దాచుకున్నదని అర్థమైంది. మొదట నాకెందుకులే అనుకుంటూ ఆ డైరీలు లోపల పెట్టబోయాను. కానీ నేను కళ్ళు తెరిచాక సరిగ్గా కళ్ళారా చూసుకోలేని మా నాన్నని ఆ డైరీలోనైనా చూద్దామని ఒక్కో డైరీ తిరిగేయసాగాను. ఎంతో కుండని అక్షరాలతో ఉన్న నాన్న చేతిరాతను చూసి నాన్నని కళ్ళారా చూసినట్లే ఫీలయ్యాను. ఆ డైరీలో ఒక చోట శంకరం గాడి పేరు కనిపించగానే ఆగిపోయాను. నాన్న వాటి గురించి ఏమి రాశారా అని ఉత్సుకతతో చదవటం మొదలుపెట్టాను. మా పెళ్ళై ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం గడిచింది. సుమతి నాతో ఈరోజు ఒక శుభవార్త చెప్పింది. నా ఆనందానికి అవధులు లేవు. త్వరలో మా ఇంట్లో ఒక బుజ్జి బాబు నడయాడబోతున్నాడన్న సంగతి నన్ను ఉక్కిరిబిక్కిరి చేయసాగింది. ఈ సంతోష సమయంలో సుమతిని సెకండ్ షో సినిమాకి తీసుకెళ్దామని ప్లాన్ చేశాను. కానీ తనకు అలా అర్ధరాత్రి సినిమాలకి పోవటం ఏమాత్రం ఇష్టం లేదని, మర్నాడు మ్యాట్నీకి వెళ్దామని అంది. కానీ నేను ఒప్పుకోలేదు. ఆ రోజే వెళ్ళాలని బలవంతం చేయటంతో సరేనంటూ బయలుదేరింది. ఇద్దరం సినిమా బాగా ఎంజాయ్ చేశాం. సినిమా అయిపోగానే నా స్కూటర్ మీద ఇంటికి బయలుదేరాం. సిటీ అంతా నిద్రలో జోకొడుతున్నట్లుగా ఉంది. అప్పటికే రాత్రి 1 గంట దాటడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇద్దరము సినిమా గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. మేం వెళ్తున్న దోవలో ఒక చోట రోడ్డు పక్కన కొన్ని లారీలు పార్క్ చేసి ఉన్నాయి. వాటిని దాటుతుండగా ఉన్నట్లుండి నలుగురు ఆగంతుకులు మాకు అడ్డం రావటంతో స్కూటర్ బ్యాలెన్స్ తప్పి ఇద్దరము కింద పడిపోయాం. ఇద్దరు నన్ను పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. మిగిలిన ఇద్దరు నా మీద పడి కొట్టసాగారు. సుమతి నన్ను విడిపించటానికి శతవిధాలా ప్రయత్నిస్తూనే గట్టిగా కేకలు వేయసాగింది. వాళ్ళు కొట్టిన దెబ్బలకి దాదాపుగా నాకు స్పృహ పోయినంత పనైంది. నేను చనిపోయాననుకున్నారో ఏమో వాళ్ళు నన్నొదిలేసి సుమతిపై లంఘలించారు. వాళ్ళ ముష్టిఘాతానికి నేను తీవ్రంగా గాయపడి ఒక్క అంగుళం కూడా కదలలేనట్లుగా నిర్విణ్యుడై పోయాను. వాళ్ళతో పెనుగులాడుతూనే తను నాకేసి చూసి అరుస్తుంది. తన ప్రాణాలు పోయినా సరే వాళ్ళకి మాత్రం లొంగకూడదని నిర్ణయించుకున్నట్లుగా వాళ్ళ మీద తిరగబడింది. కానీ వాళ్ళు నలుగురు, తను ఒంటరి ఆడది. వాళ్ళ పశుబలం ముందు తన బలం ఏమీ పనిచేయలేదు. ఎలాగైనా సరే నా సుమతిని రక్షిద్దామని నేను నా సర్వశక్తులు ధారపోసి లేవటానికి ప్రయత్నిస్తుండగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఉన్నట్లుండి ఎక్కడ్నుంచో ఊడిపడ్డాడో తెలియదు గాని ఒక యువకుడు వచ్చి ఆ నలుగురిపై దాడి చేశాడు. తన చేతిలోని ఇనుపరాడుతో వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా చితకబాదసాగాడు. ఒక్కొక్క దెబ్బకి వాళ్ళు ఆహాకారాలు చేస్తూ పగిలిన తలల నుండి రక్తం ఓడుతుండగా అక్కడ్నుంచి పరారయ్యారు. దొంగన కొడుకులు పారిపోయారు. లెగండమ్మా, మీకేమీ భయం లేదు అంటూ అతడు సుమతిని లేపి చెదిరిన చీరని తనకి చుట్టబెట్టి నా దగ్గరికి తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఆ పక్కనే ఉన్న రిక్షాలో ఎక్కించారు. సుమతి రిక్షాలో నా పక్కనే కూర్చొని నా తలని తన ఒళ్ళో పెట్టుకుంది. అతను రిక్షా తొక్కుతూ మా ఇంటి దగ్గరలో ఉన్న ఆసుపత్రిలోకి నన్ను చేర్చాడు. డాక్టర్ ప్రాథమిక చికిత్స చేసి మందులు రాసిచ్చి 2 రోజుల తర్వాత మళ్ళీ రమ్మని చెప్పాడు. ఇంటికి చేరగానే సుమతి ఒక్కసారిగా ఆ యువకుడి కాళ్ళ మీద పడిపోయి రోదించసాగింది. అతడు కంగారు పడ్డట్లుగా వెనక్కి జరిగి, నాకు దండం పెడతారేంటమ్మా, నేను రిక్షా లాగి బతికేవాణ్ణి, శానా చిన్నోణ్ణమ్మా అన్నాడు. నువ్వు చిన్నవాడివి కాదు, మా పాలిట దేవుడివి. ఈరోజు నువ్వే వచ్చి కాపాడకపోతే మా జీవితాలు సర్వనాశనమైపోయేవి. 1000 జన్మలైనా నువ్వు చేసిన ఈ ఉపకారానికి బదులు తీర్చుకోలేము. చనిపోయిన మా నాన్న తన స్థానం భర్తీ చేయమని నిన్ను పంపారో ఏమో. అందుకే ఈ రోజు నుంచి నువ్వే మా నాన్నవి అంటూ అతని పాదాలపై పడిపోయింది. నేను కూడా అతనికి చేతులు జోడించి నమస్కరించాను. తర్వాత అతడు మాటలో చెప్పాడు, తన పేరు శంకరయ్య అని, తన గుడిసె ఆ దగ్గరలోనే ఉందని. ఆ మర్నాడు క్రితం రాత్రి నేను అక్కడ వదిలేసిన నా స్కూటర్ తీసుకొచ్చాడు శంకర్. ఇక దాన్ని వాడటం ఇష్టం లేక అమ్మకానికి పెట్టేశాను. అప్పట్నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా శంకరయ్య రిక్షాలోనే వెళ్ళాలనుకుని ఆ సంగతి సుమతికి చెప్పాను. నా ప్రతిపాదనకు తను సంపూర్ణ ఆమోదాన్ని తెలిపింది. మా నాన్న స్వహస్తాలతో రాసింది చదివి నేను నిశ్చేష్టుడైపోయాను. ఎంతసేపు అలా కదలకుండా ఉండిపోయానో నాకే తెలియదు. చిన్నప్పట్నుంచి శంకరంగాడు అంటూ అకారణంగా నేను ఎవరి మీదైతే ద్వేషం పెంచుకున్నానో ఆ శంకరం నిజంగానే ఒక గాడ్ అని తెలిసి వచ్చింది.
అలాంటి దేవుడి కాళ్ళపై పడి క్షమాపణను అడిగితే గాని నా పాపానికి ప్రాయశ్చిత్తము లేదని అనుకుంటూ అక్కడి నుంచి లేచి మెల్లగా మా తాతయ్యని కలవటం కోసం బయటికి నడిచాను. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.